భద్రాచలం పట్టణంలో వ్యవసాయ మార్కెట్ ప్రాంగణ వద్ద గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టి లలిత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి సభ్యులు గోళ్ల భూపతిరావు, రజని టాప్ యజమాని తాళ్లపూడి రాము, తిరుమల రావు, కోకా-కోలా యజమానులు, మహిళలు పాల్గొన్నారు. ఒకసారి చూస్తే ఫోటో ఈరోజు భద్రాచల పట్టణంలోని గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో ఈరోజు మన మార్కెట్ యార్డ్లో సంక్రాంతి పండుగ సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. గ్రీన్ భద్రాద్రి సంస్థ మొట్టమొదట ఈరోజు మహిళలందరినీ ప్రోత్సహిస్తూ మంచి బహుమతులతో మీ ముందుకు వచ్చింది. అలాగే మీరు మహిళలందరూ కూడా ఉత్సాహంగా విచ్చేసి ఈ ప్రాంగణంలో చక్కటి ముగ్గులతో రంగవల్లులతో చక్కగా తీర్చిదిద్దారు. ఒకరికొకరు పోటీ పడుతూ చక్కని రంగవల్లులను తీర్చిదిద్దారు. మీకు అందరికీ కూడా అభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు. పట్టణంలో కళలకు ప్రతిభకు కొదువ లేదు. అందరూ కూడా చక్కగా సంస్కృతిని సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికమైన పట్టణం కాబట్టి ఇందులో ప్రముఖులైన పెద్దలు, దాతృత్వం కలిగిన ప్రముఖులు అందరూ కూడా ఉన్నారు. వారి ప్రోత్సాహంతో గ్రీన్ భద్రాద్రి సంస్థ కూడా ముందుకెళ్తోంది. ఆధ్వర్యంలో నిర్వహించే ముగ్గుల పోటీకి ఇచ్చేసిన మహిళా మనులందరికీ నా నమస్సుమాంజలు. అలాగే ఇక్కడ వచ్చిన బాలబాలికలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మొదటిసారిగా మేము గ్రీన్ భద్రాద్రికి ఒక మహిళని అధ్యక్షురాలుగా చేశాము, లలిత గారిని. మొదట్లో మేము భయపడ్డాము వారు నిర్వహించగలరని. ఎంతో విజయవంతంగా నిర్వహించి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గుల పోటీ అని అంటే మీకు విషయం తెలుసో తెలియదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ముగ్గుల పోటీ జరిగింది ఒక సంవత్సరం క్రితం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆమె 25 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ సంపాదించింది. తెలుసా మీకు? తెలియదు. ఆమె పేరు కూడా ఉంది, ఆమె పేరు కూడా పద్మావతి. సో అలాగా మీరందరూ కూడా కృషి చేసి, నేను ఒక అరగంట బట్టి కూడా నేను అంతా వీక్షించాను. ఎంతో పట్టుదలతోటి వాళ్ళ కుటుంబాలందరూ కూడా వచ్చి ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. మీ అందరూ కూడా నా శుభాశీస్సులు. త్వరలోనే మీకు ఎవరు విన్నర్స్ అనేది మీకు తెలియపరుస్తారు. విన్నర్స్ ఏ ప్రాధాన్యమని కాదు, మీరు మరొకసారి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎవరైనా అందరూ కూడా అంత సమానమే. సో ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించిన మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు అయినటువంటి లలిత గారి సారథ్యంలో, అలాగే వెన్నుదన్నుగా ఉన్న మా తిరుమలరావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించిన ఇక్కడున్న మహిళా మనులందరికీ, అలాగే ఈ పోటీలో పాల్గొన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మున్ముందు కూడా మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో, ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ